అలాగే పెద్దలు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చేరుకున్నారు. ఇక ఇసుకతోట జంక్షన్ నుంచి మా ప్రతినిధి షణ్ముఖ్ ఉన్నారు. షణ్ముఖ్ చెప్పండి, మనం చూస్తున్నాము ఎంతో లక్షల మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమానికి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల సూరత్లో జరిగిన యోగా కార్యక్రమంలో కానీ ఈ రోజు 5 లక్షల మంది విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ కాబోతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇసుకతోట జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వెహికల్స్ ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి చాలా బస్సులు ఇక్కడ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఒక 5 కిలోమీటర్ల దూరాన్ని తరలించడానికి ఉదయం 3 గంటల నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మరో 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే అనుకున్న సమయానికి చేరుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కొంచెం ఇక్కడ ఆందోళన కలుగుతుంది. ఇక్కడ బస్సులు అయితే ఉన్నాయి. ఈ బస్సులు అన్ని కూడా యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటివే. సుమారు 12,000 బస్సుల్ని ఈ యోగాంధ్ర కార్యక్రమం కోసం ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా ఈ కార్యక్రమానికి ఈ బస్సులన్నింటిలో యోగాంధ్ర కార్యక్రమంకి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ తరలిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు మనం హైవే పైన ఉన్నాం. ఈ రెగ్యులర్ గా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ బస్సులు తరలింపు అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అనుకున్న సమయానికి చేరమా అనేటటువంటి పరిస్థితి ఉంది. ఒక 5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం కోసం కనీసం 3 నుంచి 2.5 గంటల పాటు సమయం పడుతుంది. ఇంకా ఇక్కడి నుంచి అనుకున్న సమయానికి వెళ్ళరా అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. కానీ ఆ పోలీసులు అయితే కావచ్చు, అధికారులు అయితే కావచ్చు, అనుకున్న సమయానికి ఏదో ఒక రకంగా వీళ్ళని తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మంది అక్కడికి తరలి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అరేంజ్ చేసినటువంటి సీటింగ్ లో కూర్చున్నారు. కానీ ఇంకా తరలించాల్సినటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కొక్క బస్సు ముందుకు కదలాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇంచుమించుగా ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయినటువంటి పరిస్థితి. ఈ 2 వైపులు కూడా ఒకే సైడ్ వెళ్తున్న అన్ని బస్సులు కూడా ట్రాఫిక్ నిబంధనలో భాగంగా మనం చూస్తున్నాం. అన్ని బస్సులు కూడా యోగాంధ్ర కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సులే. ఈ బస్సుల్లో అందరూ కూడా చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే అనుకున్న సమయానికి వెళ్ళమా ఈ ట్రాఫిక్ అనేది కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే 12,000 బస్సులు ఒకేసారి ఇలా రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి కుదిరితే మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి వాళ్ళకి ఏ సమయానికి వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు, ఇక్కడికి ఎంత టైం పట్టింది అనేది అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత టైం పట్టింది ఇక్కడికి రావడానికి? చూడొచ్చు 4:30కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు అక్కడ. కాకపోతే ఇక్కడికి రావడానికి కేవలం 5 కిలోమీటర్లకే ఇక్కడికి రావడానికి 2.5 గంటల సమయం పట్టింది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ కంటే ఇప్పుడు ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. కాబట్టి అనుకున్న సమయానికి వెళ్ళమా అనేటటువంటి ఆందోళన అయితే మాత్రం కనిపిస్తుంది. అధికారులు అయితే మాత్రం ట్రాఫిక్ ని నియంత్రించి వాళ్ళని తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అట్లా ఓకే, రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నాం కదా, మరో పక్కన అయితే ఈ యోగా కార్యక్రమానికి చేరుకునేందుకు అటు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ప్రజలను అయితే తరలిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటిని